పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని దక్కించుకునేందుకు టీడీపీ అన్ని రకాలుగా బరి తెగించిందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఏ మాత్రం రాజకీయ ప్రజాబలం లేని చోట టీడీపీ రెచ్చిపోతోంది. ఇష్టానుసారం పోలింగ్ బూత్లను మార్చారు. ఇదెక్కడ అన్యాయమని ప్రశ్నించినా పట్టించుకునే దిక్కులేదు. సొంత ఊర్లో పోలింగ్ బూత్లను కాదని 4-5 కిలోమీటర్లు వెళ్లి ఓట్లు వేయాల్సిన దుస్థితిని తీసుకొచ్చారు. దీని వెనుక భారీ కుట్ర ఉందని వైసీపీ అనుమానిస్తోంది. వైసీపీ బలంగా ఉండడంతో పోలింగ్ బూత్లను మార్చి వాళ్లను ఓట్లకు రానివ్వకుండా దాడులకు తెగబడే కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పులివెందుల జెడ్పీటీసీ కోసం టీడీపీ ఎందుకింత దిగజారి ప్రవర్తిస్తున్నదో అర్థం కావడం లేదని స్థానికులు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో న్యాయం, ధర్మం, ప్రజాస్వామ్యం అనే మాటలకు అర్థమే లేకుండా టీడీపీ ప్రవర్తిస్తుందనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు అధికారంలో ఉండడంతో ఏం చేసినా అంతా బాగున్నట్టే కనిపిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీకి పోలీస్ అండదండలుంటాయి. పోలీసులు అన్యాయానికి కాపలా కాయొచ్చు. అయితే ఎప్పుడూ ఇదే అధికారం ఉంటుందని అనుకుంటున్నారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వైఎస్ జగన్ రాక్షసుడని చంద్రబాబు, లోకేష్ పదే పదే విమర్శిస్తూ ఉంటారు. కర్మకాలి రేపు జగన్ అధికారంలోకి వస్తే మీరు ఆరోపించే రాక్షసుడు రియాక్షన్ గురించి ఒక్కసారి ఆలోచించుకోండి. అదే ఇప్పుడు పులివెందులలో మాట్లాడుకోవడానికి ఏమీ మిగల్లేదు. న్యాయం, ధర్మం, ప్రజాస్వామ్యాన్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఖూనీ చేశారు. భవిష్యత్తులో వైసీపీ ప్రతీకార చర్యలు భయంకరంగా ఉంటాయనడంలో సందేహం లేదు. అప్పుడు అన్యాయం, దారుణమని ఎవరైనా సానుభూతితో మాట్లాడడానికి కూడా ఏమీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అన్ని రకాలుగా మానవత్వం, ప్రజాస్వామ్యం ఉసురు తీశారు. సమాజంలో వాటిని చంపేస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో వాటిని లేకుండా చేసిన వాళ్ళు అనుభవించడానికి రోజులు లెక్కించాల్సిన పరిస్థితిని చేతిలా తెచ్చుకున్నారని పులివెందులలో ఎవరిని కదిపినా చెబుతారు. మరోవైపు ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఉప ఎన్నికలన్నీ ఒక ఎత్తు, పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక మరొక ఎత్తుగా పరిస్థితి మారిపోయింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే రాష్ట్రంలో ప్రభుత్వం పని అయిపోతుందని ఎక్కడ ప్రచారం చేస్తుందో అని టీడీపీ, అలాగే టీడీపీ గెలిస్తే పులివెందుల కూడా ఇక మాదే అని ఎక్కడ చెప్పుకుంటుందోనన్న భయం వైసీపీలో పెరిగిపోతున్నాయి. దీంతో ఈ స్థానిక ఉప ఎన్నిక కూడా ఇప్పుడు రాష్ట్రం దృష్టిని ఆకర్షిస్తోంది. పులివెందులలో రేపు జరిగే ఉప ఎన్నికకు ముందు చోటు చేసుకుంటున్న పరిణామాలపై వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తనపై దాడి జరగబోతుందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి లోకేష్, పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి ఇద్దరూ దీనిని బాధ్యులని, వారిద్దరిపై సిబిఐ సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసి విచారణ చేయాలని కోరారు. ఇక తనపై జరగబోయే దాడి గురించి టీడీపీ నేతలే తనకు సమాచారం ఇచ్చారని సతీష్ రెడ్డి తెలిపారు. పులివెందులలో పోలీసులు పచ్చ చొక్కాలు వేసుకుని తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు. తన మీదకి దాడి జరగబోతున్నట్లు స్పష్టంగా కొంతమంది టీడీపీ నాయకుల ద్వారానే తనకు వర్తమానం అందిందని, తాను నిరాయుధుణ్ణి అని, తనను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదేనని డీజీపీ హరీష్ గుప్తాకు ప్రెస్ మీట్ పెట్టి సతీష్ కుమార్ రెడ్డి తెలిపారు. తనపై కనీసం దాడి జరగకుండా చూడాలని కోరారు. మరోవైపు పులివెందులలో పాటుగా ఒంటిమిట్టలోనూ పోలింగ్ జరగనుంది. అక్కడ కూడా పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. టీడీపీలో స్థానిక నేతల మధ్య సమన్వయం కరువైంది. ఇక్కడ లోకల్ గ్రూపులు టీడీపీకి పెద్ద మైనస్గా మారాయి. ఇక్కడ పోలింగ్ కోసం పలువురిని ఇన్ఛార్జీలుగా నియమించారు. అయితే కొందరు సీనియర్ నేతలకు చోటు కల్పించలేదనే అసంతృప్తి ఆ పార్టీలో ఉంది. ఇక ఇన్ఛార్జ్ మంత్రులు కూడా ఆలస్యంగా ప్రచారానికి వచ్చారు. మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రత్తిపాటి పుల్లారావు, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ముఖ్య నేతలు ప్రచారం నిర్వహించారు. ఇక్కడ వైసీపీ ముమ్మరంగా ప్రచారం చేస్తూ ముందంజలో ఉంది. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఇతర వైసీపీ నేతలు ఎన్నికల్లో వ్యూహాలు రూపొందించుకుంటూ ముందుకెళ్తున్నారు. టీడీపీకి గ్రూపు తగాదాలు కూడా సమస్యగా మారింది. దీంతో ఇక్కడ చివరి నిమిషం వరకు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.